Apart from basically I'm a project management internationally out of my current is South Africa. Actually SMEs, MSMEs ఇలాంటి వాటన్నిటికి నేను డెవలప్మెంట్ పార్ట్ అండ్ స్ట్రాటజిస్ట్, ప్లానర్ అండ్ స్ట్రాటజీ అండ్ ఆపరేషన్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్. ఆల్మోస్ట్ వరకు మేము 5,000 కంపెనీస్ చేశాను. నేను ఒక కస్టమర్స్ బిల్డ్ అని లెసన్ మండేలా కమ్యూనిటీ పర్సన్. బేసికల్ నా సబ్జెక్ట్స్ అవే, డెవలప్మెంట్ ఆఫ్ ద బిజినెస్. సో ఇప్పుడు కూడా నేను ఏంటంటే కంప్లీట్గా కన్సల్టెంట్. నా క్లయింట్స్ అన్ని కూడా కంపెనీస్ ఓన్లీ కార్పొరేట్ డెవలప్మెంట్స్, వాట్ ఎవర్ ద బోర్డ్ టు అండ్ సబార్డినేట్ వరకు ప్లానింగ్, స్ట్రాటజీ, ఆపరేషన్ మేనేజ్మెంట్ చేసేది నేను. సో దట్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది SMEs అండ్ ఆల్సో కార్పొరేట్స్ అంటిల్ ఏదైనా. అందువల్ల ఈ NGOని ఖచ్చితంగా మీరు తీసుకున్న విజన్ అండ్ మిషన్ ప్రకారం ఖచ్చితంగా అపార్ట్ ఫ్రమ్ మేనేజ్మెంట్ పరంగా యాజ్ వెల్ యాజ్ బ్రాడ్కాస్టింగ్ పరంగా యాజ్ వెల్ యాజ్ ద పబ్లిక్ ఎంగేజ్మెంట్, ఇవన్నీ కూడా మా నుంచి సహాయ సహకారం ఇవ్వడానికి ముందుకు వచ్చాం. ఎందుకంటే మంచి విషయం. ఖచ్చితంగా విజన్ ఎంపవర్, ప్రొటెక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్, ఎస్పెషల్లీ యువర్ ఫోకస్ ఏరియా ఉమెన్ అండ్ చైల్డ్. ఇట్స్ ఎ బిట్ ఆఫ్ మేడం చెప్పినట్టుగా పేరెంట్స్ ఇస్ ద మోస్ట్ కీ డ్రైవర్స్ ఆఫ్ ది దేర్ హౌస్ హోల్డ్, ఎస్పెషల్లీ ఇస్ అపార్ట్ ఫ్రమ్ ద అదర్ లాస్. Whatever the laws will once will come to outside, it depends on the different laws. But inside what are the laws, then they will be understand. As a parents, then after that they will be informed to their children. That is the product itself. So that is the one idea. So ma'am చెప్పినట్టు that is one of the part of the parent awareness. So parents ని మనం క్లియర్ చేస్తే ఖచ్చితంగా చైల్డ్స్ మారుతారు. సో పేరెంట్స్ క్లియర్ గా చేయగలిగితే పేరెంట్స్ మారుతారు. వాళ్ళు చెప్పింది వింటారు కానీ మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయగలం, వాళ్ళు మన మాట వినడానికి ముందుకు రాదు. తల్లి పిల్లవాడికి బాబు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కనీసం 10 మాటలు ఒక మాట అయినా వింటారు. సో బయట వాళ్ళు 10 మంది ఎంత ఎక్స్పర్ట్స్ చెప్పినా కానీ ఈ రోజు యూట్యూబ్ ఎలాంటిదో మనిషి కూడా అలాంటిది అయిపోయింది, బయట వాళ్ళు వినే పద్ధతి. కానీ మన ఇంట్లో పేరెంట్స్ అనుకోండి, ఒక రోజు ఇది తప్పు ఇది కాదయ్యా ఇలా అని చెప్తే ఉంటారు. అందువల్లే మన విజన్, మన మిషన్ ఖచ్చితంగా టార్గెట్ ఆన్ ద టార్గెట్. ఎలా టార్గెట్ మీరు అంటే ఫస్ట్ హౌస్ హోల్డ్ టార్గెట్స్, హౌస్ హోల్డ్స్ నుంచి నెక్స్ట్ వాళ్ళకి ఎక్కడికి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు. దెన్ నెక్స్ట్ కాలేజ్ నుంచి కంపెనీస్కి వెళ్తారు, కంపెనీస్ నుంచి నెక్స్ట్ ఓన్ గా వస్తారు, ఓన్ నుంచి మళ్ళీ వాళ్ళ పర్సనల్ లైఫ్కి వస్తారు. అంటే పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, బిజినెస్ లైఫ్ అట్ ద సేమ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో ఫోకస్ చేసి ఈ 3 లైఫ్స్ ని టార్గెట్ చేసి మనం ఏదైతే వెల్ఫేర్ ఇద్దాం అనుకున్నామో ఆ వెల్ఫేర్ మనం టార్గెట్ చేద్దాం. పర్సనల్ లైఫ్ లో కూడా సేమ్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రొఫెషనల్ లైఫ్ లో సేమ్ ఇష్యూస్ ఉన్నాయి, అలా అట్ ద సేమ్ టైం బిజినెస్ లైఫ్ లో కూడా కంప్లీట్ గా ఇండివిజువల్ లైఫ్ లో కూడా ఎంటర్ప్రెన్యూర్ లైఫ్ లో ఇదే ఇష్యూస్ ఉన్నాయి. సో ఇవన్నిటిని కూడా NGOకి ఏదైతే ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో ఆ ఫిక్స్ ప్రకారం ఖచ్చితంగా చేద్దాం. దాని నుంచి మాకు ఎంత సపోర్ట్ చేయాలని ఇంకా మనం క్లియర్గా చేద్దాం. బేసిక్గా నేను ప్రెసెంట్ అయితే 5 స్టేట్స్కి డెవలప్ చేస్తున్నాను. ఈ 5 స్టేట్స్లో కూడా కంప్లీట్ మనం ఇంపోర్ట్ చేద్దాం. ప్రెసెంట్ అయితే మనం తెలంగాణ నుంచి క్లియర్ చేద్దాం. సో మా ఛానల్ నుంచి మీ అందరికీ కూడా ఖచ్చితంగా సో సపోర్ట్. అందులో ఇంకొకటి అడ్వకేట్స్ ముందుకు రావడం, పబ్లిక్ రావడం అంటే దట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ట్రస్ట్ వర్తీ ఆఫ్ ద సర్వీస్ బికాస్ ద NGO. That is the part of not we normal human beings and everyone